ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, అలాగే ఈ రోజు నుంచి మాఘమాసం ప్రారంభం. మాఘమాసం ప్రారంభం సందర్భంగా మాఘమాసం విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం. ఈరోజు తిథి మాఘశుద్ధ పాడ్యమి, సాయంత్రం 5:47 వరకు. నక్షత్రం శ్రవణ, ఉదయం 8:51 వరకు. తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు కన్యలోను, రవి బుధులు మకర రాశిలోను, శని కుంభరాశిలోను, శుక్ర రాహువులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఈరోజు ప్రత్యేకించి వారి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఉద్యోగస్తులకి మాత్రం ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా మంచి అనుకూలత ఉండటంతో పాటు వ్యాపార పరంగా అభివృద్ధి అనేది కూడా కనపడుతూ ఉంటుంది. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు ఈరోజు వారి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి, అలాగే వారితోటి సమయం గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. మేషరాశి వారు ఈరోజు చంద్రశేఖర అష్టకం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే ఈశ్వరుని దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఈరోజు ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు కూడా తల్లిదండ్రులతోటి సమయం గడిపేందుకు ఎక్కువగా మక్కువ అనేది చూపిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా కొంతవరకు చింతించే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు ఉద్యోగ వ్యాపారాలలో పెద్ద మార్పులు అనేవి గోచరించడం లేదు. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా ముందుకు కదలకపోవటం వలన కొంతవరకు మీరు నిరుత్సాహంగా ఉంటారని చెప్పుకుంటున్నాం. ఇక ఈ రాశి వారు కూడా ఈరోజు ప్రత్యేకించి శివారాధన చేయటం, అలాగే స్వామివారికి సంబంధించిన బిల్వాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి సకల శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మంచి స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి, అలాగే ఉద్యోగస్తులకి కూడా వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను ఆర్థికంగా చక్కటి మార్పులు ఉండటంతో పాటు అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ప్రయాణాలు ఉండే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. తల్లిదండ్రులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీర్థయాత్రలు లాంటివి చేసే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంటోంది. అలాగే పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఈరోజు ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది గోచరిస్తోంది. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ఈరోజు మిథున రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవటంతో పాటు వారు ఏదైతే కోరుకుంటున్నారో అది వారికి సిద్ధించే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఇక మిథున రాశి వారు మాత్రం ఈరోజు ప్రత్యేకించి విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వారికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖ్యంగా శారీరక పరంగాను మానసికంగా కూడా కొంత ఇబ్బందికి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచన చేయటం వలన శిరో సంబంధమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వాతావరణ మార్పు వలన కొంతవరకు మీకు చెస్ట్కి సంబంధించిన ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. ఇక సంతానం గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలలో కొంతవరకు శ్రద్ధ పెట్టలేకపోవటం మిమ్మల్ని కొంత నిరుత్సాహానికి గురి చేస్తూ ఉంటుంది. పనులన్నీ కూడా వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. తల్లిగారి ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా పెద్దగా ముందుకు వెళ్ళకపోవటం వలన కొంత నిరుత్సాహంగా ఉంటారు. మొత్తం మీద ఈరోజు కర్కాటక రాశి వారు మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక జాగ్రత్తలు వహించుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. ఈ రాశి వారు ఈరోజు లలితా సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈరోజు ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ప్రతి పనిలోనూ కూడా కొంత ఆలస్యం అనేది గోచరిస్తూ ఉంటుంది, లేదా పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక జాగ్రత్తలు వహించాలి. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండే అవకాశాలు ఉండటం, అలాగే వ్యాపార పరంగా వీరు కొంత ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక వీళ్ళ ఖర్చుల గురించి వీరు జాగ్రత్త వహించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే హాస్పిటల్స్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మానసికంగా కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొంటూ ఉంటారు. దీంతో పాటు ఇంటికి సంబంధించి కొంతవరకు రిపేరింగ్ వర్కులు ఉండటం వలన కూడా ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పనులన్నీ వాయిదా పడుతూ ఉండటం వలన కూడా కొంతవరకు చింతించే అవకాశాలు లేకపోలేదు. సంతానానికి సంబంధించి వారి విద్య, ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. ఈరోజు సింహరాశి వారు హనుమాన్ చాలీసా చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన కొంతవరకు పనులు సానుకూలంగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థికంగా ఈరోజు మంచి పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి కూడా ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు అనుకుంటున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారని మనం భావించవచ్చు. వ్యాపారస్తులకి ఈరోజు వ్యాపార పరంగాను ఆర్థికంగాను మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగ పరంగా మంచి మార్పులు ఉంటాయని మనం భావించవచ్చు. అయితే ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ఏ పనులైతే వాయిదా పడుతూ వచ్చాయో ఆ పనులన్నీ కూడా మీరు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న ఆర్థిక పరమైన విషయాలు కూడా ఈరోజు ముందుకు కదిలేందుకు అవకాశం ఉంటుంది. కోర్టు విషయాలు ఏవి కూడా ముందుకు వెళ్ళకపోవటం వలన కొంత నిరాశగా ఉంటారని భావించవచ్చు. ఈరోజు కన్యారాశి వారు లలితా సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి చాలా వరకు సానుకూలమైన పరిస్థితులు ఉండబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికంగా కూడా చక్కటి స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. మీరు చేస్తున్న చోట మీకు మంచి పురోగతి లభించడంతో పాటు గుర్తింపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన భార్య కానీ భర్త కానీ ఉద్యోగ వ్యాపారాలు గనక చేస్తూ ఉంటే వారికి చాలా వరకు ఆర్థిక పరంగాను, ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను అనుకూలమైన స్థితిగతులు ఉండబోతున్నాయి. ఇక ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి మార్పులనిస్తాయని చెప్పుకోవచ్చు. రుణాలు తీర్చే ప్రయత్నం ఎక్కువగా ఈ రాశివారు చేస్తూ ఉంటారు. కొత్త స్నేహితుల్ని చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వం ద్వారా మీరు గనక ఏదైనా ప్రయోజనం ఆశిస్తూ ఉంటే అది మీకు సఫలమయ్యేందుకు అవకాశం ఉంటుంది. సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే భార్యాభర్తలకి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు తులారాశి వారికి అనేక విషయాలలో మంచి మార్పులు, అలాగే మంచి సానుకూలత అనేది గోచరిస్తోంది.
తులారాశి వారు దుర్గాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మంచి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. దీంతో పాటు వీరు తీర్థయాత్రలు చేయటం కానీ పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకునేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి లేదా తల్లిదండ్రులతోటి సమయం గడిపేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఈ రోజు ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. కోర్టు విషయాలు ఏవి కూడా అంతగా ముందుకు వెళ్ళకపోవటం వలన కొంత నిరాశకైతే గురవుతూ ఉంటారు. ఇక్కడ ఆర్థికంగా అనుకూలత, అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత, అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉంటూ పొదుపు పాటించే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి ఆరాధన చేయటం వలన మంచిగా ఆర్థిక పరంగా పురోగతి అనేది సాధిస్తూ ఉంటారు. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఈరోజు ఆర్థికంగా కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి వ్యాపార పరంగా కూడా పనులు ఆలస్యంగా పూర్తవటం, లేకపోతే వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానము, వారి విద్య, వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మీ సంతానం గనక ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేస్తూ ఉంటే అందులో కొంత ఆటంకాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు ధనురాశి వారు మాత్రం ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనుకుంటున్న పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా ఆర్థిక పరంగా ఖర్చు విపరీతంగా ఉండబోతోంది. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి నియమానుసారంగా మీరు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయండి. ఈరోజు ధనురాశి వారు ఆంజనేయ స్వామి వారి సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. సంతానానికి చాలా అనుకూలంగా ఉండబోతోంది. అలాగే మీరు అనుకుంటున్న ప్రతి పని కూడా మీరు చక్కగా పూర్తి చేసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. కోర్టు విషయాలు అన్నీ కూడా మీకు సానుకూలంగా ఉండబోతున్నాయి. అలాగే మీరు కొత్త మిత్రుల్ని చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార రంగాలలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి ప్రభుత్వ పరంగా వారు గనక ఆర్థికంగా ఏదైనా సహాయం ఆశిస్తున్నా, లేకపోతే ఎప్పటి నుంచో బకాయి పడిన ఆర్థికపరమైన విషయాలు అన్నీ కూడా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి వ్యాపారస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం. దీంతో పాటుగా భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మకర రాశి వారు ఈరోజు కృష్ణాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే కృష్ణుడి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఈరోజు అనేక విషయాలలో కొంత ఆటంకాలు అనేవి ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీ కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాయిదా పడేందుకు ఎక్కువగా అవకాశం అనేది గోచరిస్తోంది. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. హాస్పిటల్స్కి వెళ్లాల్సిన పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. సంతానము ఆరోగ్యం గురించి, వారి విద్య గురించి జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెడుతున్న విషయాలలో కూడా జాగ్రత్త వహించాలి. అలాగే నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మీ స్నేహితులు మీకు విరుద్ధంగా మాట్లాడటం, అలాగే మీకు విరుద్ధంగా ఉంటూ ఉంటారు. మిమ్మల్ని మీరు ఎవరికైతే ఆర్థికంగా సహాయం చేశారో
వారే మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. ఉద్యోగంలో కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగంలో వచ్చిన మార్పులు ఏవి కూడా మీకు ఆనందాన్ని కలిగించవు. వ్యాపారస్తులు కూడా ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించుకుంటూ ముందుకు వెళ్ళాలి. భాగస్వామ్యంలో ఉన్నవారు ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కుంభరాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయాలి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. రుణాలు తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు. కోర్టు విషయాలు అన్నీ కూడా కొంతవరకు నెమ్మదిగా ముందుకు సాగుతూ ఉంటాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఇక బంధుమిత్రులు కలిసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని, దైవ దర్శనం చేసుకోవాలని ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం కానీ, దైవ దర్శనం చేసుకోవడం కానీ, వీటితో పాటుగా వీరి యొక్క తల్లిదండ్రుల్ని కలిసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు జాగ్రత్తను కూడా పాటిస్తూ ఉంటారు. ఇక వీరి యొక్క సంబంధ బాంధవ్యాల గురించి కూడా కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం అనేది చేస్తారని మనం చెప్పుకోవచ్చు. మీనరాశి వారు ఈరోజు రాజరాజేశ్వరి దేవి యొక్క స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారిని దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈ రోజు నుంచి మాఘమాసం ప్రారంభమవుతోంది. అఘము అంటే పాపము. అన్ని రకాలైనటువంటి పాపాలను పోగొట్టే మాసం కాబట్టి దీన్ని మాఘమాసం అనే పేరుతో పిలుస్తారు. మాఘమాసం శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు జల రూపంలో ఉంటాడని పురాణ వచనం. అందుకే తెల్లవారుజామున చేసే చన్నీటి స్నానం శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. మాఘమాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనప్రాప్తి కలుగుతుందని మత్స్యపురాణంలో వర్ణించారు. అలాగే మాఘమాసంలో నదీ స్నానం చేయటం ద్వారా, త్రికాలాల్లో విష్ణువుని పూజించడం ద్వారా జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఈ మాఘమాసంలో అరుణోదయ కాలంలో దీపారాధన చేయటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో దుప్పట్లు, వస్త్రాలు, పాదరక్షలు, గొడుగు, తైలము, నెయ్యి, బంగారము, అన్నము వీటిలో ఏది దానం చేసినా గొప్ప ఫలితం కలుగుతుంది. మాఘమాసం నెల రోజులు ముల్లంగిని ఆహారంలో స్వీకరించరాదు. ముల్లంగి పితృదేవతలకు కానీ దేవతలకు కానీ సమర్పించరాదు. మాఘమాసంలో వచ్చే ఆదివారాలు కూడా చాలా శక్తివంతమైనవి. ఆ రోజు సూర్యారాధన చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నమో సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ. నమో సూర్యదేవా అమేయ ప్రభావా. కృతజ్ఞత అనేటటువంటి లక్షణం ఉండి తీరవలసినటువంటి వాడెవరు అంటే మనుష్యుడొక్కడే. మిగిలిన ప్రాణులకు కృతజ్ఞత అన్న మాట అన్వయమవదు. బ్రహ్మగ్నీచ సురాపీచ చోరీ భగ్నవ్రతీ తథా నిష్కృతిర్విహితాసిద్భిః కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు లక్ష్మణస్వామి కిష్కింధకాండలో. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి కూడా నిష్కృతి ఉందేమో, కానీ చేసిన మేలు మరిచిపోయి కృతజ్ఞతతో ప్రవర్తించినటువంటి వాడికి మాత్రం జీవితంలో నిష్కృతి లేదు. అందుకే కృతజ్ఞనో నాస్తి నిష్కృతి. ప్రాయశ్చిత్తం లేని భయంకరమైనటువంటి దోషం ఏదైనా ఉంటే కృతజ్ఞతయే. సూర్యనారాయణమూర్తి పట్ల జనులు ప్రత్యేకించి కృతజ్ఞత ఆవిష్కరించాలి. ఎందుచేత అంటే తిర్యక్కులకు కర్మాధికారం లేదు. విన్నుపాం భూమికి అడ్డంగా ఉండేటట్టుగా పుట్టేటటువంటి ప్రాణులకు బుద్ధి వైభవం ఉండదు కనుక అవి ఈశ్వరుడు చేసినటువంటి ఉపకారాన్ని స్మరించగలిగినటువంటి శక్తితోటి ఉండవు.
కృతజ్ఞతను ఆవిష్కరించగలిగినటువంటి శక్తి వాటికి ఉండదు. భగవంతుడు చేసినటువంటి ఉపకారాన్ని స్మరించగలిగిన వాడు మనుష్యుడొక్కడే. ఏమిటి ఆయన చేసే ఉపకారం అంటే, ఆదిత్య హృదయంలో ఋతుకర్త ప్రభాకర అని ఆయనకి 2 నామాలు. ఆయన తన కిరణ సముదాయము చేత ఋతువులను ఏర్పాటు చేస్తాడు. ఆ ఋతువుల కారణంగా యథార్థములకు మనుష్యులకు సుఖశాంతులు కలుగుతాయి. ప్రకృతి యందు అనేక రకములైనటువంటి ఫలములు పంటలు లభిస్తాయి. దానికి తోడుగా సృష్టి స్థితి లయ అనేటటువంటి 3 కార్యములు కూడా నిర్వహింపబడుతుంటాయి. 400 కిరణములను ఆకాశము యొక్క పైభాగానికి 5 వ్యూహములుగా చిమ్ముతాడు అని. చందనము, అలాగే యాహ్యము, అలాగే కోతనము, 4వది అమృతము, 5వది భృగుణము అనబడేటటువంటి 5 విభాగముల చేత 400 కిరణములు ఆకాశము యొక్క పైభాగానికి విస్తరించి వర్షాకాలంలో ఆయన వర్షాన్ని కురిపిస్తాడు దక్షిణాయనంలో. ఆ వర్షం చేతనే సమస్త ప్రాణి జాతము బతుకుతుంది. భాగవతంలో భగవంతుడు చేసేటటువంటి మహోపకారాన్ని స్మరించి ఎందుకు యజ్ఞయాగాదులు చెయ్యాలి అంటే, మనం ఏదైనా ఒక క్రతువు చేసి హవిస్సు ఇస్తే సంతోషించినటువంటి దేవతల యొక్క అనుగ్రహ కారణంగా వర్షం పడుతుంది నేల మీద. క్రతువు చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరుగు, వసువు మీసి ధీను గణము బ్రతుకు అని. దేవతలు అనుగ్రహిస్తే వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే పాడి పంటలు ఉంటాయి. పాడి పంటలుంటే శం ద్విపదే శం చతుష్పదే అంటుంది వేదం. 4 కాళ్ళున్నవి 2 కాళ్ళ ఉన్నటువంటి జీవులు కూడా కడుపు నిండా పదార్థాన్ని స్వీకరించి సుఖ సంతోషాలతో ఉంటారు. దానికి ఆధారం ఏది అంటే వర్షం. ఆ వర్షాన్ని 5 రకములైనటువంటి విభాగములతో కూడుకున్న 400 కిరణముల చేత మేఘములను ఉత్పాదన చేసి వర్షాన్ని కురిపించి లోకములను కాపాడేటటువంటి స్వరూపమున్నటువంటి వాడు సూర్యనారాయణమూర్తి.